ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి అనేటటువంటి వాడి అరెస్టు సంగతి మీ అందరికీ తెలిసిందే. అతన్ని అరెస్టు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఈ దేశానికి, ఈ దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి నక్సల్సు తుపాకులు పట్టుకుని మన సైనికుల మీద, జవాన్ల మీద, పోలీసుల మీద, ప్రజలు ఎన్నుకున్నటువంటి రాజకీయ నాయకుల్ని చంపేటటువంటి హంతకులైనటువంటి నక్సలైట్ల మీద, అలాగే కమ్యూనిస్టుల మీద సానుభూతి వ్యాఖ్యలు చేసినందుకు అతన్ని ఇప్పుడు జైల్లో వేశారు. అంతకుముందు రాజకీయ నాయకుల్ని విమర్శించడం అనేటటువంటి అనేక అంశాలలో అతన్ని అరెస్ట్ చేసిన, బెయిల్ దొరికింది. ఇప్పుడు నక్సల్స్కి మద్దతుగా మాట్లాడాడు అనేటటువంటి అంశాన్ని పోలీసులు కేంద్రంగా తీసుకుని ఉపా చట్టం UAPA అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని పెట్టి అతన్ని అరెస్ట్ చేశారు. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఈ దుర్మార్గుడైనటువంటి జోసెఫ్ బచ్చలకూరి అనేటటువంటి వాడు అరెస్ట్ అయితే కలుగులో దాక్కున్నటువంటి ఎలుకలన్నీ బయటకు వస్తున్నాయి. ఆ ఎలుకలేంటి, ఆ ఎలుకల యొక్క చరిత్ర ఏంటి, వాటి లక్ష్యం ఏంటి అనేటటువంటి అన్ని అంశాల్ని పాయింట్స్ వారీగా క్లుప్తంగా వివరంగా చెప్తాను. హిందూ మతం మీద, ఈ దేశం మీద వ్యతిరేకంగా ఎవడు పనిచేస్తున్నాడో అలా పనిచేసేటటువంటి వాళ్లకు మద్దతు ఇవ్వడమే ఈ కలుగులో ఉన్నటువంటి ఎలుకలు, దుర్మార్గమైనటువంటి విష జంతువుల యొక్క సంస్కృతి. ఆ జంతువుల యొక్క పేర్లు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళ చరిత్ర ఏంటి అనేది 1 by 1 మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చింది ప్రకాష్ రాజ్ గారు. వీడి గురించి మళ్ళీ ఒక్కొక్కరి గురించి వివరంగా చెప్తాను. 2 ప్రొఫెసర్ నాగేశ్వరరావు. 3 గంజాయి, తులసి చందు అంటారు, గంజాయి చందు అని మనం ముద్దుగా పిలుచుకోవచ్చు. 4 క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. 5 రీసెంట్గా వచ్చాడు కొత్త కమ్యూనిస్టు AB వెంకటేశ్వరరావు, మాజీ IPS అధికారి. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మెయిన్గా ఈ ముఖ్యమైనటువంటి ఎక్కువ వాయిస్ వినిపిస్తూ కొంచెం సబ్జెక్ట్ పరంగా మాట్లాడి జనాల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి ఈ దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఈ 5 పేర్లు చెప్పానో, ఈ 5 గురించి వివరంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ప్రకాష్ రాజ్ గారి గురించి మాట్లాడితే, ఫస్ట్ వీడి ఇంటెన్షన్స్ ఏంటి, వీడి ఏ విధమైనటువంటి ఐడియాలజీ ఉన్నాడో అందరికీ తెలిసిందే. వీడు యాంటీ హిందూ, యాంటీ మోడీ, యాంటీ BJP, హిందువులన్నా, హిందుత్వ రాజకీయాలన్నా, హిందువుల యొక్క మంచి ఏదన్నా జరుగుతుందంటే చూసి తట్టుకోలేడు. వీడు ఉమర్ ఖలీదు, షర్జిల్ ఇమాం అనేటటువంటి ఇద్దరిని ఉపా చట్టం కింద 2020 ఢిల్లీ రైట్స్లో అరెస్ట్ చేసి జైల్లో వేశారు. వాళ్ళని విడిపించాలి అని చెప్పి వీడు పుస్తకాలు రాయడం, వాళ్ళ మీద రాసినటువంటి సాహిత్యాన్ని ప్రచారం చేయడం, నెలకొక రోజు ఈ ఉగ్రవాద భావజాలం కలిగిన ఈ ఉమర్ ఖలీదు, షర్జిల్ ఇమాం అనేటటువంటి వాళ్ళను రిలీజ్ చేయాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ట్విట్టర్లో కానీ బయట కానీ పోరాటాలు చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ చేసిన పని ఏంటి? ఈ ఉమర్ ఖలీదు, షర్జిల్ ఇమాం అనేటటువంటి వాళ్ళు భారతదేశాన్ని 2 ముక్కలు చేయాలి. చికెన్ నెక్ ఇప్పుడు బెంగాల్ BJP గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొంత సేఫ్ అని మనం అనుకోవచ్చు. కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. భారతదేశంలో ఈ బెంగాల్కి తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 7 సిస్టర్స్ అంటామో, ఈ 2 స్టేట్స్కి మధ్యలో ఉన్నటువంటి సిలిగురి కారిడార్, చికెన్ నెక్ అని ఒక 21 సబ్జెక్టు కరెక్ట్ అన్ని కిలోమీటర్స్ ఉన్నటువంటి ఆ భూభాగాన్ని కట్ చేస్తే ఈ దేశాన్ని 2 ముక్కలు చేయొచ్చు అని మాట్లాడినటువంటి వాళ్ళు వీళ్ళు. हमारी ये कोशिश रही है दिल्ली में कि हम एक ऐसी भीड़ को बना पाए जिसमें गैर मुस्लिम हमारे साथ ना रहे, तकबीर लगाए, ठीक है, और वो हमारी शर्तों पे खड़े हो हमारे साथ. अब वक्त ये है कि हम गैर मुस्लिमों को बोलें कि अगर हमदर्द हो तो हमारी शर्तों पे आगे खड़े हो. कर चुका अगर 5 लाख लोग हमारे पास हों ऑर्गेनाइज्ड तो हम हिंदुस्तान और नॉर्थ ईस्ट को परमानेंटली कट कर सकते हैं. मतलब इतना मवाद डालो पटरियों पर, रोड पे, उनको हटाने में 1 महीना लगे, है कि नहीं? जाए एयरफोर्स से. असम को काटना हमारी जिम्मेदारी है. असम और इंडिया कट के अलग हो जाए तो हमें असम का रास्ता बंद करना होगा फौज के लिए, समझ रहे हैं? फौज के लिए और जितने भी जो भी यहाँ से सप्लाई जा रहा है बंद करो. और वो बंद कर सकते हैं क्योंकि चिकन नेक्स्ट मुसलमानों का है. అంటే ఈ దేశాన్ని ముక్కలు చేయాలి అని మాట్లాడేటటువంటి వాళ్ళను ఉగ్రవాదులుగా గుర్తించి ప్రభుత్వం జైల్లో పెడితే వాళ్ళని రిలీజ్ చేయాలని మాట్లాడుతున్నాడు వీడు. ఫస్ట్. 2 రీసెంట్గా రాముడు గురించి, రామాయణం గురించి చాలా తక్కువ చేస్తూ మాట్లాడాడు కదా. దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, వీడు బెంగళూరులో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాంట్లో రచనల్ని, స్కిట్స్ని, అంటే డ్రామాస్ని, ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తున్నానని చెప్పి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడికి వచ్చినటువంటి చిన్న పిల్లలకి, అక్కడికి వచ్చినటువంటి ఆర్టిస్టులకి ఈ దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేకమైనటువంటి కాన్సెప్ట్లు ఇచ్చి వీటి మీద మీరు స్కిట్స్ చేయండి అని చెప్పి అక్కడున్న వీడి టీం చెప్తారు. వాళ్ళ స్కిట్స్ చేస్తూ ఉంటారు. ఎవరు? అక్కడికి వచ్చినటువంటి పిల్లలు. వాళ్ళు చేసినటువంటి దాన్ని వీడు ప్రచారం చేస్తుంటాడు. వీడే ఒక వ్యవస్థను తయారు చేసి
ఆ వ్యవస్థ ద్వారా చిన్నపిల్లలకి ఆర్టిస్టులకు హిందూ వ్యతిరేక దేశ వ్యతిరేక నినాదాల్ని నేర్పించి వీళ్ళు ఇలా చేశారు అని బయట తీసుకొచ్చి చెప్తూ ఉంటాడు. అంటే వీడు కంప్లీట్గా ఈ దేశ వ్యతిరేకమైనటువంటి హిందూ సమాజానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఇది పచ్చి నిజం. వీడు రావణ్ గారికి సపోర్ట్ చేస్తున్నాడు. ఒకటి. రెండు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఇక ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి వివరంగా ఇతను దేశద్రోహి అని కానీ, దుర్మార్గుడు అని కానీ, చైనీశ్వర్ అని కానీ, కమ్యూనిస్ట్ అని కానీ ప్రత్యేకంగా చెప్పే పని లేదు, అందరికీ తెలిసిందే. ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేయడం కరెక్టా తప్ప అంటే, నన్ను కూడా నా మీద కూడా కేసు పెట్టారండి, నా మీద కూడా అరెస్ట్ చేయడానికి చూశారు, సర్పవరం పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టారు, ఒకసారి సర్పవరం వెళ్ళి రావాలి నేను కూడా, అసలు నా మీదే కేసు పెట్టారంటే రావణ్ మీద కేసు పెట్టడం పెద్ద గొప్ప. అంటే రావణ్ గాడు చేసినటువంటి దుర్మార్గమైన పనులు పక్కన పోయినాయి, వాడు హిందూ దేవీ దేవతల్ని తిట్టింది పక్కకు పోయింది, వాడు హిందూ సమాజం గురించి మాట్లాడిన ప్రతివాన్ని తిట్టింది పక్కకు పోయింది, వాడు చేసినటువంటి అన్ని వ్యాఖ్యలు, బూతులు, లుచ్చాలు, లఫంగిలు, నా కొడక ఆ కొడక అని మాట్లాడినటువంటి బూతులన్నీ పక్కకు పోయి నా మీదే కేసు పెట్టారు కాబట్టి రావణ్ మీద కేసు పెట్టడం పెద్ద గొప్ప అని న్యూట్రలైజ్ చేసే విధంగా, రావణ్ చేసింది ఏ తప్పు లేదు అనే విధంగా 10 వీడియోలు చేశాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. 10, 1 కాదు 2 కాదు. అసలు ఈ ముసలోడు ఈ రిటైర్డ్ కూడా అయిపోయి ఉంటాడు నాకు తెలిసి, 65 ఏళ్ళు. ఇంకా గట్టిగా 5-10 ఏళ్ళు ఉంటే బతుకుతాడో చచ్చిపోతాడో తెలియదు. కానీ ఈ దేశం మీద, హిందుత్వం మీద ఎందుకు ఇంత కసి? బంగారం కొనమని మోడీ అంటే కోపం, కొనొద్దు అంటే కోపం, మంచి జరిగితే కోపం, చెడు జరిగితే కోపం. ఈ దేశం మీద ఎందుకింత పగ, ఎందుకింత కోపం? సమాజంలో ఒక కంపెనీ వస్తుందన్న, ఉద్యోగాలు వస్తుందన్న, జనాలు బాగుపడుతున్నారు, రోడ్డు ఎత్తున్నారంటే ఇల్లు తీసేస్తారంటారు. పోనీ రోడ్డు వేయట్లేదురా అంటే ప్రజలకు ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి అంటారు. మరి ఇల్లు పోవద్దు రోడ్డు వేయాలి అంటే ఎట్లా కుదురుతుంది? అవ్వ కావాలి బువ్వ కావాలంటే మీ కమ్యూనిస్టులకి ఏం కావాలరా? ఒక క్లారిటీ ఉండదారా ఈ దేశం మీద? చైనా ఏమో అభివృద్ధి చెందింది అంటారు, చైనాలో ఉన్నటువంటి గలీజ్ వీడియోలన్నీ తీసుకొస్తే చైనాని కావాలని బ్లేమ్ చేస్తున్నారని మళ్ళీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటాడు. అంటే వీళ్ళకంటూ ఒక స్టాండ్ ఉండదు. లెఫ్ట్ అంటే ఎడం చెయ్యి, పుర్రి చెయ్యి, దీనికి ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడిన అవసరం లేదు. ఇది వీళ్ళందరిది లెఫ్ట్ వింగ్. అవతలోడు ఎడ్డం అంటే వీళ్ళు తెడ్డం అనాలి, తెడ్డం అంటే ఎడ్డం అనాలి. ఆ విధంగా ప్రశ్నారావణ్ణి వెనకేసుకొస్తూ ఒక 10 వీడియోలు చేశాడు. నాకు తెలిసి ఇంకొక 20-30 వీడియోలు కూడా చేస్తాడు. ఇది మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు చైనీశ్వర్ కమ్యూనిస్ట్ యొక్క ఐడియాలజీ. 3, ఈ తులసి చందు. ఈ తులసి చందు గురించి కూడా అందరికీ తెలిసిందే. సమాజం మంచి వైపు పోతే చూసి తట్టుకోలేదు, పోనీ దాన్ని ఏమైనా మారుద్దామని పోయినా చూసి తట్టుకోలేదు. ఏడవడం, దేశం మీద పడి ఏడవడం, సైనికుల మీద పడి ఏడవడం, ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రభుత్వం ధనాన్ని ఎందుకు ఖర్చు చేస్తుంది అని అడిగినటువంటి దుర్మార్గమైన భావజాలం కలిగింది తులసి చందు. ఆ వీడియో కూడా ఉంటుంది. ప్రభుత్వం ధనాన్ని వృధా చేస్తుంది, అసలు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మీద మనం దాడి చేయాల్సిన అవసరం ఏముంది, బాంబులు ఎందుకు వాడాలి, సైనికులను ఎందుకు వాడాలి, ఏమైనా తేడా వస్తే మన సైనికులు ఎందుకు చచ్చిపోవాలి, కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అని మాట్లాడింది పాకిస్తాన్ వాళ్ళతో. దట్ ఈస్ తులసి చందు ఐడియాలజీ. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. ఆమె ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఏమిచ్చిందంటే, నేను మాజీ సైనికురాలి యొక్క కూతురిని నా దేశభక్తినే శంకిస్తారా అని అడిగింది. ఎందుకు ఆమె చివరి అస్త్రంగా వాళ్ళ నాన్న సైనికుడు అని తీసింది ఇన్ని రోజులు చెప్పుకోకుండా అని అంటే, ఈ రావణ్ గాడి కంటే ఎక్కువగా కమ్యూనిస్టులకు, నక్సలైట్లకు మద్దతు పలికింది ఈమె. కమ్యూనిస్ట్ మీటింగ్లకు వెళ్ళింది ఈమె. కమ్యూనిస్టులను, నక్సలైట్లు, అసలు నక్సలైట్లు అంటే కోసేసుకుంటుంది ఇట్లా, అలా మొగుడికి అన్నం పెట్టకుండా కూడా బయటికి పరిగెత్తుతుంది నక్సలైట్ ఎవడన్నా వచ్చిందంటే. అట్లాంటి దుర్మార్గమైన ఐడియాలజీ ఉన్న తులసి చందు రావణ్ అరెస్ట్ అవుతున్నాడు, నెక్స్ట్ నువ్వే అరెస్ట్ అవుతావని సోషల్ మీడియాలో అందరూ గట్టిగా ఇసురుతుంటే, లెంపలు వాయిస్తుంటే, ఆ భయానికి నేను మాజీ సైనికుడి యొక్క కూతుర్ని అని చెప్పుకుంది. వాస్తవం ఏంటంటే, చరిత్ర చాలామందికి, ఆమెకి క్లోజ్ అసోసియేట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలియాలని. వాళ్ళ నాన్నకి ఈమెకి ఏ విధమైనటువంటి అనుబంధం లేదు, వాళ్ళ నాన్న దగ్గర ఈమె పెరగలేదు, వాళ్ళ నాన్న దగ్గర ఈమె ఉండలేదు, వాళ్ళ నాన్న చనిపోతే ఈమె చివరి చూపు కూడా చూడలేదు. అసలు వాళ్ళ నాన్న ఈమె ఎప్పుడూ పట్టించుకోలేదు. ఒక అనాథ శవం లాంటి పరిస్థితి వాళ్ళ నాన్నకి ఏర్పడింది. ఆమెను కాదు అని చెప్పమానండి, దానికి కూడా మాట్లాడదాము. ఆమె క్లోజ్ అసోసియేట్స్ ఎవరున్నారో వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. వాళ్ళ నాన్నని ఏనాడూ పట్టించుకోలేదు, వాళ్ళ నాన్న మీద ఈమెకి ఏనాడూ గౌరవం లేదు,
వాళ్ళ నాన్న బాగోగులు కానీ అనుబంధాలు కానీ ఏమీ ఈమె జీవితంలో లేవు. వాళ్ళ నాన్నని ఎప్పుడో వదిలేసిందో ఫ్యామిలీలో ఏం జరిగినా మనకు అనవసరం. ఇప్పుడు మాత్రం వాళ్ళ నాన్న మాజీ సైనికుడని గుర్తొచ్చింది. పెళ్లి చేసుకున్న మొగుడు కమ్యూనిస్టు భావజాలం ఏదైతే ఉందో అది బయట పెడుతూ, మొగుడు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆడు కమ్యూనిజం ఐడియాలజీ బయట పెడితే ఆడు ఉద్యోగం పోతుంది కాబట్టి ఆడు పెళ్ళాన్ని ముందు పెట్టి ఫారెన్ ఫండ్స్ తెప్పించి ఆడి దగ్గర డబ్బులు తెప్పించి ఒక స్టూడియో ఇప్పించి నెలకు లక్షలు తగిలేసి హిందువుల మీద దేశం మీద పొద్దున్న లేస్తే దేశాన్ని ఏ విధంగా ముక్కలు చేయాలి, కులాల వారీగా విడగొట్టాలా, ప్రాంతాల వారీగా విడగొట్టాలా అని ప్రచారం చేసేటటువంటి తులసి చందు అందరూ సోషల్ మీడియాలో అటు ఇటు లెంపలు వాయిస్తుంటే నేను మాజీ సైనికురాలి కూతుర్ని, నాకు దేశభక్తి లేదనుకుంటున్నారా అని సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఏనాడు తీయని చివరి అస్త్రంగా వాళ్ళ నాన్నని వాడుకుంటూ. వాస్తవం ఏంటంటే వాళ్ళ నాన్నకి ఈమెకి సంబంధాలు లేవు, మొదటి నుంచి లేవు. ఎందుకంటే ఆయన సైనికుడు కాబట్టి. సైనికులు అంటే నచ్చదు కదా కమ్యూనిస్టులకు, అందుకే కదా ఈ నక్సలైట్లు సైనికుల మీద తుపాకులు పెట్టి కాల్చేది. ఇది వీళ్ళ చరిత్ర. తులసి చందు గురించి అందరికీ తెలిసిందే.